తల్లికి న్యాయం ఎవరు చేయాలి చెప్పండి? తల్లికి న్యాయం ఎవరు చేస్తారు? చెత్తంగా కొడుకునికి పొట్టన పెట్టుకున్నారు. ఈ తల్లికి న్యాయం ఏం చేయాలి? ఇదే ఇట్లనే కూడా ఇదే ఫిట్స్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వచ్చి పడిపోయింది. అయినా మాకు న్యాయం చేయలేదు. ఈరోజు మార్నింగ్ అయితే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాము. మాట్లాడి మనం నిన్న నుంచి కూడా చూస్తూ వస్తున్నాం. నిన్న నైట్ అంత్యక్రియల దగ్గరికి కూడా నేను రావడం జరిగింది. ఈరోజు మార్నింగ్ అయితే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాము. వాళ్ళు ఎంతో కొంత ఇప్పుడు కాస్త ప్రాబ్లం అయితే కుదుటపడి ఉంటుంది అనే ఒక ఇంటెన్షన్ తోని ఇక్కడికి వచ్చి చూస్తే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది బయట ఉండడం కూడా జరిగింది. వాళ్ళతో మనం మాట్లాడినాం. నెక్స్ట్ మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు. ఒకసారి రండి. అబ్బాయి ఇక్కడ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాడు అనమాట. చదువుకుందాం అని చెప్పేసి ఎగ్జామ్స్ ఉన్నాయి, కాలేజ్కి లాంగ్ అవుతుంది అనే ఒక ఇంటెన్షన్తో ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు అని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక చిన్న ఇంట్లో వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఇక్కడ అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా ఎంతో కష్టపడి రేయి పగిలిలని తేడా ఏవీ లేకుండా ఎంతో గొడ్డు చాకరీ చేసి ఆ అబ్బాయిని బీటెక్ వరకు చదివించుకుంటూ వచ్చింది. తిప్పి కొడితే అబ్బాయికి 21 or 23 years అని అంటున్నారు వాళ్ళ సిస్టర్. ఇప్పుడు నేను రాఖీ ఎవరికి కట్టాలి అని కూడా వాళ్ళ సిస్టర్ మాట్లాడుతూ వస్తున్నారు. ఒకసారి చూడండి, అక్కడ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో మాట్లాడదామంటే అటు వాళ్ళ అమ్మగారికి కూడా ఫిట్స్ అనమాట. మాట్లాడదామని వెళ్ళే లోపు తను అక్కడ కింద పడిపోవడం కూడా జరిగింది. ఈ టైంలో నేను వాళ్ళ అమ్మతో మాట్లాడి ఇంకా వాళ్ళని బాధ పెట్టాలని అనుకోవట్లేదు. ఒకసారి మీరు ఇల్లు చూసే ప్రయత్నం అయితే చేయండి వాళ్ళది. సో ఈ ఒక్క చిన్న రూమ్లో మాత్రమే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ అబ్బాయి వచ్చి ఓన్లీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కాలేజ్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అనే ఇంటెన్షన్తో ఇక్కడికి వచ్చి చదువుకునేవాడు అనమాట. అంత బాగా చదువుకునే అబ్బాయికి ఈరోజు చూసుకుంటే కళ్ళ ముందు లేకుండా వాళ్ళ తల్లి తండ్రులకి కడుపు కోతను మిగిల్చి మరి వాళ్ళ బిడ్డకు వాళ్ళు చెప్పుకోకుండా ఈ అబ్బాయి పైన ఇలాంటివి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ అబ్బాయి కూడా ఎవరితో కూడా ఎప్పుడు కొట్లాడలేదు, గొడవలు కూడా పడలేదు. అబ్బాయి చాలా మంచోడు, మీరు ఈ ఏరియాలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఇక్కడ వాళ్ళ సిస్టర్స్ అందరు కూడా అదే చెప్తున్నారు, మా తమ్ముడు చాలా మంచోడు, చాలా బాగా చదువుతాడు అని. నేను నైట్ వచ్చి ఇక్కడ వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా చెప్తున్న విషయం ఒక్కటే, అక్క అబ్బాయి మస్తు చదువుతాడు అక్క, టాపర్ అంట అక్క అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. అంత మంచి అబ్బాయిని పొట్టన పెట్టుకున్నారు. మరి దీనిపైన గవర్నమెంట్ స్పెషల్గా ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి అసలు నిజాలు ఏంటి అనేది బయటికి తీసుకొచ్చి ఆల్రెడీ అంత క్లియర్గా వాళ్ళ ఫ్యామిలీయే అని చెప్పేసి తెలిసినాక ప్రొటెక్షన్ కూడా అటు చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీకే ఇచ్చారు. ఇక్కడ వీళ్ళకి కదా మనం న్యాయం చేయాల్సింది, వీళ్ళకి కదా ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది. ఇక్కడ ఇప్పుడు పోలీసులు ఉన్నారు. పోలీసులు ఎందుకు ఉన్నారు అంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళ పైన ఏమైనా అటాక్ చేస్తారేమో అన్న ఇంటెన్షన్లో ఉన్నారని వాళ్ళు బాధపడుతున్నారు. అదే పరిస్థితి మన ఇంట్లో జరిగితే మనం ఊరుకుంటామా? నిన్న ఒక ఘటన జరిగింది, అదే పెద్దవాళ్ళకైతే సపోర్ట్గా మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇంటికి డీజీపీలు అందరూ వెళ్తున్నారు, మరి ఇక్కడికి ఎవరు రావట్లేదు అంటే సామాన్యుడంతా అంత చులకనా అని మాట్లాడుతూ వస్తున్నారు. దీనికి ఏం ఆన్సర్ ఇవ్వాలి? దయచేసి ఈ విషయంలో గవర్నమెంట్ స్పెషల్గా ఎంక్వైరీ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. ఒక్కసారి ఒకరికి శిక్షలు కఠినంగా చేస్తే నెక్స్ట్ టైం ఇంకొకరు రిపీట్ చేయరు కదా. ఇలా ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. ఒకసారి ఈ వీడియోని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఆ అబ్బాయికి జస్టిస్ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము వాళ్ళలాగా రిచ్ అయితే ఇట్లాంటి ఇళ్ళల్లో ఎందుకుంటాం అంటే పోలీసులు డబ్బు ఉన్న వాళ్ళకే ఇంపార్టెంట్ ఇస్తున్నారు. మాలాంటి వాళ్ళకి అంటే మేము పేదవాళ్ళం కదా, మా దగ్గర నుంచి ఏమీ రాదు కదా, పేదలకే కదా ఫస్ట్ ప్రభుత్వం. కానీ వాళ్ళు దేనికి కష్టపడి పోలీసులు అవ్వరు, మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే కదా. మరి మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేయకపోతే ఎట్లా? నిన్న మా తమ్ముడు మాకు ఇవ్వడానికి ఎన్ని ఫార్మాలిటీస్ పెట్టారు. మేము ఇవాళ తీసుకెళ్తామని మేడం, మా తమ్ముడికి కూడా పర్మిషన్ ఇవ్వమన్నారు. ఎందుకు అంటే అంతా తిప్పితే తాగేసి గొడవలు ఎందుకు చేస్తాం మేడం? ఎందుకు చేస్తాం? ఒకవేళ తాగిన్నారు అనుకో, మా తమ్ముడు బాధ గురించి ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తమ్ముడికి ఏం అలవాట్లే లేవు. డ్రగ్స్ తీసుకుంటాడంట, సిగరెట్ కాలుస్తాడంట, మందు తాగుతాడంట. చదువుకునే పిల్లలు పోనీ అట్లాంటి చిల్లర వాళ్ళు ఉన్నారేమో. నా తమ్ముడు చిల్లరగాడు కాదు. కాలేజ్, ఇల్లు మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తమ్ముడు ఆకలంటే ఉండడు. ఇవాళ శనివారం మేడం, మమ్మీ నాకు పూరి మామిడికాయ జ్యూస్ చేయి మమ్మీ అంటే, మేడం మీరు చూడండి ఫ్రిడ్జ్లో పునుకుల పిండితో సహా అన్నీ కలిపి పెట్టిన మా తమ్ముడు గురించి అని. వాడు తింటాడు, వాడికి ఇష్టం, ఏమి అడగడు మేడం. తిండి బిస్కెట్స్ అంటాడు, డ్రింక్ అంటాడు, జ్యూస్ అంటాడు, ఫ్రైడ్ రైస్ అంతేగాని ఈ చిల్లర అలవాట్లు లేవు నా తమ్ముడికి. చిల్లరగా అలాగా ఆ పిల్ల సరే మేడం, నా తమ్ముడు ఏమైనా ఆ పిల్లని లేపుకెళ్ళిపోయిందా? ఆ పిల్లకి ఏమైనా కడుపు చేసి వదిలేసిందా మేడం? మోసం చేసిందా? చేయలేడు కదా. డేరుగా నా తమ్ముడు నీ కూతురే ఫోన్ చేస్తే నాకు వద్దు అన్నాడు. వద్దన్నప్పుడు నీ కూతురు
చంపుకోవాలి. లేచిపోదామంటే కూడా వద్దన్నాడు. మా ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయని చెప్పినాడు. అట్లాంటప్పుడు నీ కూతుర్ని చేసుకో, ఏమైనా చేసుకో, మాకు సంబంధం లేదు. అది ఆ పిల్ల అయినా సరే ధైర్యంగా పోని. ఇప్పుడు చచ్చిపోయింది. కరెక్ట్గా నా తమ్ముడిని లవ్ చేసింది చచ్చిపోవాలి. మా ఇంకొక కజిన్ వాళ్ళ కొడుకు చనిపోయాడు, తమ్ముడే అవుతాడు, ఆయన కూడా ఇక్కడే ఈగలు లవ్ చేసిన అమ్మాయి చనిపోయిందని ఆ అబ్బాయి కూడా చనిపోయాడు. అది మేడం లవ్ అంటే. ఇది లవ్ కాదు, అది వాడుకుంది మా తమ్ముడిని అంతవరకే. మా ఇంటికి రావద్దని మా తమ్ముడు చెప్పినా కానీ 10 సార్లు మా ఇంటికి వచ్చారు. ఆ పిల్లనే, ఆ అమ్మాయి వచ్చారు మా ఇంటికి. మాకు అప్ప చెప్పేమని మేము వాళ్ళే మాకు అప్పచెప్పపోయినా లేదంటే మేము అందరూ ఎక్కడికి వెళ్ళాలో చంపేసి వాళ్ళలాగా మేమేం దాక్కోం, పరారీలో ఉండం. డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చంపేమే సరెండర్ అయిపోతాం పోలీసులకి. అంటే రేపటి రోజు మీకు కూడా ఏమైనా జరుగుతుందేమో, వాళ్ళు ఏమైనా చేస్తారేమో. మా తమ్ముళ్ళు ఉన్నారు సార్, ఇక్కడ మేము ఎవరం లేవు. తమ్ముళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు తిరుగుతారు. మేము ఇందులో ఇప్పుడు వీడియోలలో కనబడుతున్నాం. కనబడినప్పుడు మా ప్రాణానికి హాని ఎవరు, మాకెవరు జాగ్రత్త. మా తమ్ముళ్ళు బయట తిరుగుతారు, జాబులు చేస్తారు, ఆఫీస్కి వెళ్తారు, నేను వెళ్తా, నా పిల్లలు వెళ్తారు. మా ప్రాణానికి ఏంటి హాని వాళ్ళ వల్ల ఉంది. నా తమ్ముడు, నేను పెద్ద అక్కని. మేము 6 అక్కలం, తమ్ముళ్ళు 6. మా ఫ్యామిలీ మొత్తం 6 అన్నదమ్ములం. మా బాబాయిలు 6 బాబాయిలకి చిన్నోడు గారాల తమ్ముడు. వాడి ముఖం ఎంత అమాయకమైన ముఖం. ఇక్కడ ఎవరినైనా ఎంక్వైరీ చేయండి. మా తమ్ముడు ఎవరితో సరే నవ్వుతోనే పడేస్తాడు. వాడి ముఖానికి ముక్కు అందం. ఆ ముక్కును కోసేశారు, ఏళ్ళు కోసేశారు. ముక్కుని లోపల బొక్క కనబడుతుంది మేడం. ఇక్కడ పొడిస్తేనంట నల్ల వస్తాయి, నీళ్ళు ఎట్లా వస్తాయి, అట్లా వచ్చిందంట. అంత ఘోరంగా చంపడానికి నా తమ్ముడు ఏం చేశాడు? అలా బిడ్డకు చెప్పుకోవాలి బుద్ధి వాళ్ళ ఇంట్లో. సరే మేడం, లవ్ చేసిండు. ఇప్పుడు ఏ చట్టంలోనైనా లవ్ చేస్తే కదా. ఆ అమ్మాయి మీ అబ్బాయే కావాలని కోరుకుంటుంది కదా, అదే వాళ్ళ అమ్మాయి కాదు కదా. సరే మేడం, మా తమ్ముడు మాకు ఆ పిల్లని అప్పచెప్పమనండి. మేము ఆ పిల్ల దానికన్నా చంపుతాం. మొగోళ్ళు ఎవ్వరు రారు మేడం, మా తమ్ముళ్ళు ఎవ్వరు రారు. మేము 3 అక్క మా తమ్ముడిని చంపిరా, దానికన్నా చంపుతాం. దీనికి ముందు అమ్మాయి కాల్ చేసి చెప్పడం జరిగిందంట కదా, ఇట్లా అంట నిన్ను అని చెప్పేసి. మరి అప్పుడు అబ్బాయి మీతో చెప్పడం జరిగిందా? ఇట్లా చెప్పలేడు, మేము భయపడతామని మాకు చెప్పలేడు తమ్ముడు. మాకు చెప్పలేడు అసలు. మా పిన్ని ఆమె చూసారు కదా, అట్లా అని చెప్పి బాబాయ్కి కూడా ఫిట్స్ ఉంది. పిన్ని లక్షల ఫీజు కడుతుందంటే ఇళ్లలో పని చేసి ఫీజు కట్టి పెంచుకొని అందరం అదే పని చేస్తాం. కానీ వాళ్ళలాగా మేము ఒకరి మీద ఆధారపడి ఒకరి బతకం మేము. అది కాకపోతే పోలీసు వాళ్ళు శిక్ష వెయ్యాలి. మేము తిరుగుతున్నాం బయట, తర్వాత మాకు ప్రాబ్లం లేదని ఎవరు భరోసా ఇస్తారు? మాకు ఏరియాలో కొంతమంది పైన మేడం చేసినా గానీ పోలీసు వాళ్ళు తీసుకోలేరంట. వాడు కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడంట, వదిలేశారంట. అక్కడ వాళ్ళ ఏరియా వాళ్ళందరూ కూడా అదే అంటారు. వాళ్ళ ఇది వరకు చేసిరు. సాయి అనే వాళ్ళ అమ్మ ఇల్లు కూడా ఎవరితో కబ్జా చేసిందంట. సాయి అనే వాళ్ళ అమ్మ ఇల్లు కూడా కబ్జా. అక్కడికి వెళ్తే తెలిసింది మేడం ఇవన్నీ. నిన్న మీరు అక్కడ దాకా వెళ్ళారు కదా అమ్మాయి వాళ్ళ ఇంటి దాకా, అసలు అక్కడ వాళ్ళు కనిపించడం అని లేకపోతే ఇంకేమైనా ఉన్నారు మేడం? వాళ్ళు లోపల ఇంట్లోనే ఉన్నారు. పోలీసులు వాళ్ళకి రక్షణ మొత్తం లాక్స్ వేసి ఉన్నారు. నేను ఈ చెల్లె ఇంకొక చెల్లె మేము పైకి వెళ్ళినాం మేడం. తాళాలు పగల కొడతామని మేము ట్రై చేసినాం. మేము రాళ్ళతో మమ్మల్ని ఇల్లు ధ్వంసం అయిపోతుందంట. మనం కన్నా ఇల్లు ముఖ్యం మేడం. సరే మేడం, ఆ ఇల్లు గురించి వదిలేండి. వాడు శ్రీశైలం అనేవాడు ఇక్కడ నుంచి కారులో తిరుగుతున్నాడు. మా తమ్ముళ్ళు వాడు చంపి నా ఇంటి ముందు తిరుగుతున్నాను, చిన్నగా అద్దం బలగొట్టారు రాయిస్. పోలీసులు ఇమీడియట్ గా వచ్చారు. 1 minute లో పోలీసులు వచ్చారు. అదే మరి ఇక్కడ మీ తమ్ముడికి జరిగినప్పుడు అంబులెన్స్ 45 minutes అంబులెన్స్ ఫోన్ చేసి 45 minutes అయినా అంబులెన్స్ రాలేదు. పోలీసులు ఒకవేళ అంబులెన్స్ వచ్చుంటే ఆ అంబులెన్స్ లో ట్రీట్మెంట్ జరిగేది. నా తమ్ముడు బతికేవాడేమో, 1 వారం బతికేవాడేమో, ఆడి బాధ ఏంటో చెప్పేవాడేమో. మాకు అంత రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉన్నారు. అద్దం పగులతో వచ్చారు. మనిషికి అద్దమే ముఖ్యం కన్నా కార్లు ఇల్లులు ముఖ్యం. ఇప్పుడు మాకు పోలీసులు బయట రక్షణ ఉన్నారు. దేనికి మేడం? దేనికి అంటే వాళ్ళు మా దగ్గరకు వస్తారు కానీ మేము వెళ్ళి వాళ్ళ దగ్గర గొడవ చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు సపోర్ట్ వాళ్ళకే సపోర్ట్. వాళ్ళ గురించి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మా గురించి కాదు వాళ్ళు. మాకు దేనికి భయం లేదు మేడం. మేము భయపడం, మేము వాళ్ళని పంపిస్తాం. అది మాత్రం గ్యారంటీ. పోలీసులు శిక్ష ఇవ్వకపోతే వాళ్ళ
మేడం మీద జరుగుతుంది మేమే. సో లాస్ట్ ఎగ్జామ్ రేపు ఉందంట కదా అబ్బాయి. ఇవాళే మేడం. ఈ రోజు ఇప్పుడు ఊరు వెళ్ళిపోవాలి. ఈ పాటికి ఎగ్జామ్ నుంచి తమ్ముడు ఇంటికి వస్తాడు. తిరుపతి వెళ్ళాలంటున్నారు. ఏలూరు వెళ్తాం మేము అందరం. తమ్ముడు చెల్లె ఇవాళ వెళ్తారు, మేము రేపు వెళ్తాం అందరం. ఇంకా పెద్ద తిరుపతి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాం మేము అందరం. వీళ్ళందరూ ఏలూరులోనే ఉంటారు, మేమే ఇక్కడ ఉంటాం. మా 2 ఫ్యామిలీసే, మేము 2 ఫ్యామిలీసే. ఇంకొక బాబాయ్ వాళ్ళు పద్మారావు నగర్ ఉంటారు, ఇంకొక బాబాయ్ వాళ్ళు ఏలూరులో ఉంటారు, ఇంకా వీళ్ళు ఏలూరు. ఓకే, ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారండి? మాకు న్యాయం కావాలి, వాళ్ళకు శిక్ష పడాలి. అంటే ఇప్పటి వరకు మీరు వైష్ణవి కేసు చూస్తూ వచ్చిర్రు. అక్కడ అబ్బాయి నేనే చేసినా అని ఒప్పుకున్నాక కూడా అబ్బాయికి ఎలాంటిది న్యాయం లేదు. జైలు ఉన్నట్టు వాడిని కూర్చోబెట్టి ఒక అత్తగారి ఇంట్లో కూర్చోబెట్టి పెట్టినట్టు పెంచుతున్నారు. మరి ఇక్కడ కూడా సేమ్ అదే చేస్తారు. మాకు న్యాయం జరగాలి. మీరు అదే చేసిరనుకో మేము మాత్రం ఊరుకునే. ఒక రోజు కాకపోయినా ఒక రోజుకైనా బయటికి వస్తాడు వాడు, 1 సంవత్సరానికి బయటికి వస్తాడు. అప్పుడు మేమేం చేయాలో మేము అదే చేస్తాం.